ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగంలోకి వెళ్దాం మనం. ఈరోజు గడిచిన దినాల్లో అనగా లాస్ట్ వీక్ 37వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానించుకున్నాం. 37వ కీర్తన 6వ వచనాన్ని మాట్లాడుకున్నాం. ఈ సమయంలో 37వ కీర్తన 7వ వచనాన్ని ఆలోచన చేద్దాం. ఒకసారి ముందు నుంచి చదువుతాను, ఒకసారి గమనించండి. 37వ కీర్తన. చెడ్డవారిని చూచి వ్యసనపడకుము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 6వ వచనం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ఇప్పటిదాకా మనము 5 వచనాలు ముగించాం. 6వ వచనాన్ని కూడా మాట్లాడుకున్నాం. ఇక 7వ వచనం, ఒక్కొక్క వచనాన్ని వివరణతో కూడినటువంటి ధ్యానం కొనసాగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో 37వ కీర్తన ఈ భాగము ప్రారంభించడానికి ముఖ్యమైనటువంటి కారణం మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మనము మన చుట్టూ ఉండి నీతిని, భక్తిని, లేకపోతే దేవుని అందరి భయభక్తుల్ని కొనసాగించని వారు, వాటిని అనుసరించని వారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే వాటిని దేవుని తట్టు తిరగకుండా తమ ఇష్టానుసారంగా జీవించే వారు వర్ధిల్లుతూ ఉండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ పనిపాటిలో, లేకపోతే వారి ప్రొఫెషనల్ కెరీర్, లేకపోతే ఎక్కడైనా సరే వారు అభివృద్ధిలో ఉన్నప్పుడు వారిని చూసి వ్యసన పడకుము అనేది ఈ మాట, అనగా దీని యొక్క ఈ కీర్తన. వ్యసన పడొద్దు, మత్సరపడొద్దు, అది మొదటి మాట అయితే, తర్వాత కోపం తెచ్చుకోకుండా, ఆగ్రహం తెచ్చుకోకుండా ఉండాలి. అంతేకాకుండా దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. మేలు, మంచి, నీతి, సత్క్రియల జీవితాన్ని కొనసాగించాలి. ఇది యాక్చువల్గా ఈ కీర్తన యొక్క ఉద్దేశం. ఇందులో ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 37వ కీర్తన 7వ వచనాన్ని, 6-7 వచనాన్ని కొద్దిసేపు ఆలోచించేద్దాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము 37వ కీర్తన 6వ వచనంలో ఒకసారి స్క్రీన్ మీద చూస్తాం. 6వ వచనంలో, నీ వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును అనే మాటని మాట్లాడుకున్నాం. జస్ట్ ఒక్కసారి రిపీట్ చేసుకుని ముందుకెళ్దాం. సో దీంట్లో మనం ఆ కీర్తన ప్రతి వచనాన్ని, ప్రతి మాటని చూస్తూ వస్తూ ఉన్నాం. అందులో టు బ్రింగ్ ఫోర్త్, లేకపోతే టు కాజ్ టు అపియర్, టు బ్రింగ్ అవుట్. దేవుడే వెలుగులాగా మన యొక్క నీతిని ప్రచురిస్తాడట.
మన నీతి గురించి మనం అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనెంత నీతిమంతున్నో, నేనెంత మంచివాడినో మన వాదన ప్రపంచానికి వినిపించాల్సిన అవసరం లేదు. కానీ దేవుడే మన పక్షంగా వ్యాజ్యం ఆడుతాడు అనేది ఈ యొక్క 6వ వచనం యొక్క ఉద్దేశం. దేవుడే యాక్షన్ తీసుకుంటాడు, దేవుడే రియాక్ట్ అవుతాడు, దేవుడే స్పందించి మన వకాలత లేకపోతే మన యొక్క వ్యాజ్యం ఆడుతూ ఉత్తరవాదిగా ఉంటాడు. సో ఇది కంజంక్షన్ వావ్ అనే అక్షరాన్ని కూడా మాట్లాడుకున్నాం. వేహోత్సి అనే పదంతో ఈ యొక్క 6వ వచనం ప్రారంభమవుతుందని మాట్లాడుకున్నాం. అంటే దానికి ముందున్న వచనం అనగా 5వ వచనం ఏదైతుందో 5వ వచనం ఈ కంటిన్యూషన్ 6వ వచనంలో మనం ఉన్నట్టుగా చూస్తాం. తర్వాత ఈ లైట్ అనే పదాన్ని కూడా మాట్లాడుకున్నాం. లైట్ అంటే నిజంగా మామూలుగా ఉండే కనపడే లైట్ అని కాదు, కానీ లైట్ అంటే అదొక సింబాలిక్ ఫిగర్ అని విషయాలు మాట్లాడుకున్నాం. 27వ కీర్తన 1వ వచనం, 60వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం ఈ విషయాలు మాట్లాడుకున్నాం. ఒక కనిపించే వెలుగు గురించి ఈ మాటలు చెప్పట్లేదు. మీ వెలుగు కనపడాలి యాజ్ ద లైట్, వెలుగును వలె ఆయన నీ నీతిని ప్రచురిస్తాడు అని. సో నిజంగా వెలుగంటే ఏంటో మాట్లాడుకున్నాం. సో వెలుగంటే మన యొక్క నీతి క్రియలు, సత్క్రియలు అనే వెలుగు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే వచనాన్ని మాట్లాడుకున్నాం. ఆ వెలుగును ఎలా ప్రచురించాలో, ఎలాగా ప్రసరింపజేయాలో, ఎలాగా రిఫ్లెక్ట్ చేయాలో మాట్లాడుకున్నాం. తర్వాత వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. అనగా నెక్స్ట్ పార్ట్ 6వ వచనంలో ఉన్నటువంటి నెక్స్ట్ పార్ట్. 2వ పార్ట్ ఏంటంటే జెదెకెఖా. చివరిలో అఖా అనే పదము సఫిక్స్ యాడ్ అయితే యువర్ అని అర్థం. జెదెక్ అంటే నీతి, జెదెక్ అనే మాటకి నీతి అని అర్థం. ఈ నీతి జెదెకెఖా అనే మాటకి యువర్ రైచియస్నెస్. జెదెక్ అనే మాటకి రైచియస్నెస్ అండ్ జస్టిస్ అని అర్థం, న్యాయము నీతి అని అర్థం. అంటే మనం ఎంత నీతిగా ఉన్నామో, మనం ఎంత న్యాయంగా ఉన్నామో దాన్ని దేవుడే మధ్యాహ్నం వెలుగులాగా, ఒకటేమో ఆ యొక్క మొదటిసారి మాట్లాడేటప్పుడు ఈ జెదెక్ అంటే జెదెక్ మన రైచియస్నెస్ని, మన నీతిని ఆయన వెలుగులాగా ప్రచురిస్తాడు. రెండవది మధ్యాహ్నంలాగా మన నిర్దోషత్వము అని చెప్పేటప్పుడు ఈ 2 పదాలని, ఈ వచనంలో ఉన్న 2 పదాలని అర్థం చేసుకున్నాం. మరొకసారి 37వ కీర్తన 6వ వచనం, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. వీటిని వెల్లడిపరచుకోవడం కోసం, అందరి ముందు చెప్పుకోవడం కోసం, చూపించుకోవడం కోసం మనం ప్రయాసపడి లేకపోతే మనం ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. మన వెలుగు అంటే నీతి క్రియలు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండకుండా ఉన్నట్టుగా, లేకపోతే దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టబడినట్టుగా మీ క్రియలు, మీ సత్క్రియలు అనే వెలుగుతో ప్రకాశించండి. ఆ వెలుగును మనం ప్రకాశింపజేయడం అనేది మన చేతిలో ఉంది. అయితే ఆ వెలుగును గురించి అందరి ముందు ప్రచురించడం అనేది దేవుని చేతిలో ఉంది. ఎప్పుడైనా సరే వాక్యం చదివేటప్పుడు, వాక్యం ధ్యానించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు, క్రియ అప్లికేషన్, అవలంబించాల్సిన లేకపోతే అనుసరించాల్సిన విషయాలు వచ్చినప్పుడు ఏది నాకు చెప్పబడతా ఉంది, ఏది దేవుడు నేను చేస్తాను నమ్ముకోండి అని చెప్పబడుతుంది అనే రెండిటి తేడాను గమనించాలి. ఒకసారి రిపీట్ చేస్తాను, గమనించండి ఒకసారి. నేను చేయడానికి ఏమి చెప్పబడుతుంది, ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వబడుతుంది. రెండవది, దేవుడే చేయడానికి, ఆయన చేయడానికి ఏది ఆయనకు వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టడం అనేది బై ఫెయిత్, విశ్వాసం బట్టి జరగాలి.
విశ్వాసం బట్టి జరగాలి. నేను క్షమించాను, మీరు క్షమించండి. సో మనం క్షమిస్తాం. మనం ఇంకొకరిని క్షమించడం అనేది మన చేతిలో ఉంది. మనము ఇంకొకరిని క్షమించడం అనేది మన చేతిలో ఉంది. అయితే అవతల వాళ్ళు మనల్ని క్షమించడం అనేది అది మన చేతిలో లేదు. అవతల వాళ్ళు మనల్ని క్షమించడం అనేది మన చేతిలో లేదు. అయితే చూడండి ఒకసారి. సో క్షమించడానికి సరిపడిన క్యారెక్టర్ కలిగి ఉండడం వరకే మన చేతిలో ఉంది. క్షమిస్తారా లేదా అది అవతల వాళ్ళ చేతిలో ఉంది. సో ఇతరుల చేతిలో ఏది ఉంది, దేవుని చేతిలో ఏది ఉంది. తర్వాత ఇక వచనంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ యొక్క 37వ కీర్తన 6వ వచనంలో ఒకటేమో జెదెక్, జస్టిస్ అండ్ రైచియస్నెస్ అంట. దాన్ని ఆ వెలుగును దేవుడే వెల్లడిపరుస్తాడు, ఆయన వెల్లడిపరుస్తాడు అని చెప్పబడతా ఉంది. తర్వాత నెక్స్ట్ రెండవది, మధ్యాహ్నం వలె. ఒక రోజులో లైట్ని, డే లైట్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఉదయాన్నే 5 గంటలకు ఉండే వెలుగు, దాని టెంపరేచర్, వెలుగు మరియు టెంపరేచర్. ఆ తర్వాత 6 గంటలకి, 7 గంటలకి, 8, 9 ఒక పీక్ టైం, ఒక హైయెస్ట్ టైం ఒకటి ఉంటుంది. దాన్ని మధ్యాహ్నం అని పిలుస్తాం. ఆ సమయానికి, ఆ రోజుకి అత్యంత వెలుగుతో కూడినటువంటి సందర్భాన్ని మనం కలిగి ఉంటాం. అనగా ఆ గొప్ప వెలుగు ఉన్నటువంటి ఆ దినానికి సంబంధించిన గొప్ప వెలుగు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఉష్ణోగ్రత, టెంపరేచర్ విషయంలో కూడా అత్యల్పము అత్యధికము అంటాం. అంటే ఆ రోజు యొక్క అత్యధిక ఉష్ణోగ్రత కూడా ఆ యొక్క వెలుగు, ఎక్కువ వెలుగున్న సందర్భంలో చూస్తాం. అది ఎప్పుడు అంటే మధ్యాహ్నం, మధ్యాహ్నపు ఎండ లేకపోతే మధ్యాహ్నపు వెలుగు, మధ్యాహ్నపు యొక్క ఆ యొక్క టెంపరేచర్ ఏదైతుందో అలాగా నిర్దోషత్వాన్ని అని రాస్తుంది. ఈ నిర్దోషత్వము అంటే అర్థం ఏంటి? జెదెక్ అనే మాటకి, తర్వాత నిర్దోషత్వం అనే మాటకి ఏ మాట రాయబడిందని మాట్లాడుకున్నాం మనం. ఎవరైనా మాట్లాడగలరా? నిర్దోషత్వము అనే మాటకి ఇక్కడనేమో మొదటిది నీతి అనే మాట, నిర్దోషత్వం అనే మాట, 2 వేరువేరు మాటలు ఉన్నాయి. సో ఈ 2 మాటల్లో నీతి అంటేనేమో జెదెక్ అనే పదం రాస్తుంది. బట్ మరి నిర్దోషత్వం అంటే అర్థం ఏంటి? నిర్దోషత్వము అనే దానికి ఏ పదం వాడబడిందని మాట్లాడుకున్నా ఏమైనా గుర్తుందా ఎవరికైనా? మిష్పత్ అంటాం. చూడండి ఒకసారి. మిష్పత్, ఈ మిష్పత్ అనే మాటకి యాక్చువల్గా మిష్పత్ అనే పదాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. హీబ్రూ భాషలో న్యాయాధిపతి అనాలనుకోండి, జడ్జ్. మన బైబిల్లో జడ్జెస్ అనే ఒక పుస్తకం ఉంటుంది. 66 గ్రంథాల్లో ఒక పుస్తకం జడ్జెస్. జడ్జెస్ అనే పుస్తకం యొక్క పేరు హీబ్రూలో ఏం రాసి ఉంటుందో తెలుసా ఎవరికైనా? మిష్పతిం. నో, షొఫతిం. షొఫతిం. ఓకే, షొఫత్ అనే మాటకి జడ్జ్, న్యాయాధిపతి అని అర్థం. షొఫతీం చివరిలో ఈమ్ అనే అక్షరం వస్తే యాడ్ అయితే దాన్ని బహువచనం, న్యాయాధిపతులు. ఆ షొఫతీం అనే మాటకి ఓకే హీబ్రూలో షొఫతీం అంటే న్యాయాధిపతులు అని అర్థం. షొఫెత్ అంటే న్యాయాధిపతి, మిష్పత్ అంటే న్యాయ విధి అని అర్థం. జెదెక్కి మిష్పత్కి మధ్య తేడా ఏంటి? సింపుల్గా అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే విషయంలో చెప్తాను. మిష్పత్ ఎప్పుడైనా సరే ఇవి సోషల్, అనగా సామాజిక సంబంధమైనటువంటి విషయాలు. అనగా సామాజిక, మనము సమాజంగా జీవించేటప్పుడు మన లావాదేవీలు కావచ్చు, మన లేకపోతే అందుకే మన ఈ యొక్క దేవుని వాక్యంలో నా విధులు, నా కట్టడలు, నా ఆజ్ఞలు అని 3 వేరు విషయాలు రాసుంటాయి. ఆజ్ఞలు, విధులు, కట్టడలు. సో 3 వేరు అంశాలు. అలాగే ఇక్కడ ఈ న్యాయ విధులు అన్నమాట అంటే సోషల్గా,
సామాజికంగా మనం జీవించేటప్పుడు, కుటుంబంగా కావచ్చు, సమాజంగా కావచ్చు, దట్టు ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఇతర వ్యక్తులతో మనకున్న సంబంధ బాంధవ్యాలు, వారితో మనం చేసే లావాదేవీలు, వాటిలో దేవుని యొక్క కట్టడలు అనుసరించే వాటిని న్యాయ విధులు అంటాం. అంటే జెదక్ అంటేనేమో ఇది జస్టిస్ ఆర్ రైచస్నెస్ అని మాట్లాడుకున్నాం. జెదక్ అంటేనేమో జస్టిస్ ఆర్ రైచస్నెస్. బట్ మిష్పత్ అంటేనేమో ఇది జడ్జ్మెంట్స్ అని అర్థం. దీని గురించి 19వ కీర్తన ఇలా చెప్తుంది. న్యాయ విధి, ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎలా చేస్తాము అని అడిగితే మనకు తోచింది చేస్తాం. 2, మనకు న్యాయం అనిపించింది చేస్తాం. నీ దృష్టికి, నా దృష్టికి నీకేది న్యాయం అనిపిస్తే అది చేస్తాం. అది ఏదన్నా పని కానివ్వండి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇందాక ముందు మాట్లాడుకున్నట్టుగా వాక్యం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు, కూర్చొని ధ్యానించేటప్పుడు మనం గ్రహించాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు. క్రియారూపకం అనగా అప్లికేషన్, అనుసరించాల్సిన విషయం వచ్చేసరికి, అవలంబించాల్సిన విషయం వచ్చేసరికి ఏది నాకు చెప్పబడుతుంది, ఏది ఇతరులు చేస్తారు అని లేదా దేవుడు చేస్తాడని వదిలేయాలి. అనగా వదిలేయడం అంటే దేవుడు చేయడం కోసం విశ్వాసము, నిరీక్షణ కలిగి కొనసాగాలి. నమ్మి ఊరుకోవడం వేరు, లేకపోతే నేను చేయడం వేరు. నేను చేయాల్సినవి కూడా దేవుడే చేస్తాడు అనుకోవడం, దానంత పిచ్చితనం ఇంకొకటి లేదు. నేను చేయాల్సినవి రోజువారీ పనులు ఉంటాయి, అవి కూడా దేవుడు వచ్చి చేయడు. అంటే రోజువారీ పనులు లేకపోతే కొన్ని ఉంటాయి మనం చేయాల్సినవి. నేను స్పందించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. నేను స్పందించకుండా అలాగే ఉంటాను, దేవుడు చూసుకుంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం, అయితే ఇక్కడ ఈ మిష్పత్ అనే పదాన్ని, న్యాయ విధులు అనే పదాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. న్యాయ విధులు అంటే ఎస్పెషల్లీ దేనికి సంబంధించింది అని మాట్లాడుకున్నామంటే సోషల్, వివాహ వ్యవస్థలో కావచ్చు, లేకపోతే సహోదరుల మధ్య కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, లేదా తోటి సహోదరుడు కావచ్చు, లేకపోతే సమాజంలో, లేకపోతే ఒక బోధకుడు శిష్యుడు అవ్వచ్చు, లేకపోతే యాజకుడు మరియు బిలీవర్ అవ్వచ్చు, లేకపోతే ఇలాగా రకరకాల పొజిషన్స్ ఉన్నాయి సమాజంలో. ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఇవ్వబడింది. ప్రతి ఒక్కరూ ఒకే స్థానంలో లేకుండా డిఫరెంట్ రోల్స్ కలిగి ఉన్నాం మనం. డిఫరెంట్ ఎవరికి వారి ప్రత్యేకమైనటువంటి విధులు కలిగి ఉన్నాం, బాధ్యతలు కలిగి ఉన్నాం. ఒక తండ్రిగా, భర్తగా, తమ్ముడుగా, అన్నగా, ఎలాగైతే డిఫరెంట్ రోల్స్ మనం ప్లే చేస్తున్నామో, వాటన్నిటిలో మనం అనుసరించవలసిన న్యాయ విధుల గురించి, న్యాయ విధులు మనం అనుసరిస్తూ ఉంటాము అనేది ఒక విషయం అయితే, దాన్ని వెల్లడిపరిచే బాధ్యత. మధ్యాహ్నం ఎండ సమయంలో వెలుగును ఎవరు దాచిపెట్టలేరు. జనరల్గా ఒక మాట అంటున్నాం, అరచేత్తో అరుణోదయాన్ని అడ్డుకోలేమని. అంటే సూర్యుడు ఉదయించడాన్ని చెయ్యడ్డం పెట్టినంత మాత్రం ఆపలేము. అలాగే మన నిర్దోషత్వము, మన నీతి వెల్లడిపరచబడుతూ ఉంటాయి. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా మనము ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా నా కొరకు యేసు మరణించాడు, నా కొరకు తిరిగి లేచాడు, నా జీవితాన్ని శిలువ మీద జీవించాడు అనే విశ్వాసం ద్వారా క్రీస్తు యేసునందు ఉచితముగా జదక్ నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఇది మొదటి మాట. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నెక్స్ట్ వర్డ్ మిష్పత్. మిష్పత్ అంటే న్యాయ విధులు అని అర్థం. ఈ న్యాయ విధుల గురించి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఐగుప్తులో నుండి వారిని బయటకు తీసుకొచ్చేటప్పుడు వారి ప్రయాణం అనగా పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఐగుప్తులో బయలుదేరింది మొదలు సీనాయి కొండ చేరేదాకా 50 days జర్నీ, దాదాపుగా 50 రోజుల ప్రయాణం. అది ఆ 50 రోజులు లేకపోతే 7 వారాలు అంటాం, 49 రోజులు. ఈ 7 weeks ఏవైతే ఉన్నాయో అందులో డిఫరెంట్ పొజిషన్స్, డిఫరెంట్ పరిస్థితుల గుండా దేవుడు నడిపించాడు. ఆ నడిపించేటప్పుడు ప్రతిసారి
ఒక సమస్య రావడం, ఆ సమస్యకి ఇశ్రాయేలు స్పందించడం లేదా సనగడం గొనగడం అవ్వచ్చు. తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ ఓకే దానికి సంబంధించిన ఒక అద్భుతం వారి కోసం చేయడం, ఇది చూస్తాను. అందులో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట వాళ్ళు సనిగిన ప్లేస్ ఎక్కడంటే ఎర్ర సముద్రం దగ్గర. ఎర్ర సముద్రం చీల్చబడింది. మొత్తం 5 సందర్భాలు చూస్తాం మనం. 5 డిఫరెంట్ ఎపిసోడ్స్ని చూస్తాం. ఒకటి ఎర్ర సముద్రం, అదొక ఎపిసోడ్. అది తర్వాత మారా, సెకండ్ ఎపిసోడ్. థర్డ్ ఏలీము దగ్గర మన్నా కురిసింది, మన్నా ఇవ్వబడింది. థర్డ్. ఫోర్త్, 4వది ఆ యొక్క నీళ్లు లేవు అన్నప్పుడు మస్సా మెరీబా అంట, ఆ బండ నుండి నీళ్లు రావడం 4. 5వది రెఫదీం అనే ప్లేస్లో అమాలేకీలతో యుద్ధం. ఈ 5 సందర్భాలు, ఈ 5లో నేను 2వ దాన్ని జ్ఞాపకం చేస్తాను. గమనించండి ఒకసారి. ఎందుకు 2వది జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఒక రకంగా రెస్పాండ్ అవుతున్నారు. ఆ రెస్పాండ్ అయ్యేటప్పుడు దేవుడు సర్ప్రైజ్ అవ్వట్లేదు. అంటే అయ్యో ఇలా జరిగిందా అనకుండా, ఎస్ కరెక్టే, మీరు వచ్చింది కరెక్టే, మీరు రెస్పాండ్ అయ్యే విధానం కరెక్టే, సో మీకు ఇదిగో ఈ మార్పు జరగాలి. ప్రతి ఎపిసోడ్, ఇప్పుడు నేను చెప్పిన 5 ఎపిసోడ్స్ ఏవైతున్నాయో, 5 థింగ్స్ ఏవైతున్నాయో, 5 సందర్భాలు, 5 కూడా 5 ప్రోగ్రెషన్ అంటాం. ఫెయిత్ ప్రోగ్రెషన్ అనగా విశ్వాస పరిమాణం రోజు రోజుకి పెరుగుతూ ఉండడం. ఎర్ర సముద్రం దగ్గర సనిగినప్పుడు అప్పుడు వారు ఒక విశ్వాసానికి వచ్చారు. అక్కడ రాసి ఉంటుంది, దేవుని యందును దైవజనుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి అని రాసి ఉంటుంది. అది గడిచిన 3 రోజులకే మళ్ళీ ఏడుస్తున్నారు, మళ్ళీ సనుగుతున్నారు. ఎలాగా, దేనికోసం సనుగుతున్నారు అంటే ఇక చేదైన నీళ్ళు అక్కడ ఉన్నాయని చెప్పి సనుగుతున్నారు. గమనించండి ఒకసారి. ఆ చేదైన నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ మనకు ఒక మాట కూడా తెలుసు మనకు చాలా బాగా ఉపయోగించే పదం యెహోవా రాఫా అనే పదం, స్వస్థపరచు యెహోవా అని. కానీ ఈ స్వస్థపరచు యెహోవా అనే పదానికి దానికి కనెక్ట్ అయినటువంటి ఇంకొక పదం ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ మిష్పత్. అంటే ఈ మిష్పత్ అనే పదాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. నిర్గమాకాండం 15వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 15వ అధ్యాయం. మనమందరం కూడా ఎప్పుడు కూడా యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు అని మాత్రమే చూస్తాం. కానీ ఆ స్వస్థపరచడానికి కారణమైన ఒక సందర్భం, ఒక విషయం అక్కడ రాస్తుంది. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. 25వ వచనం చదువుతున్నాను. 24లో ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. అంటే అంతకుముందు టెస్ట్ ఏమో ఊరక ఉండడం అనేది టెస్ట్. ఎర్ర సముద్రం టెస్ట్ ఏదైతుందో దాన్ని ఏమంటామంటే, ప్రతిసారి టెస్ట్ చేయడం ఏంటంటే, సో మనకి ఏది తక్కువ ఉంది, ఏది అవసరం, ఏది ఉండాలి, ఏది ఉంటే బాగుండో డయాగ్నోస్ చేయబడుతుంది. టెస్ట్ అనేది మన స్థాయిని తెలియజేస్తుంది. ఇక్కడ వచ్చిన టెస్ట్ పేరు ఏం పేరంటే, దీన్ని ఏమంటామంటే మిష్పతి. అనగా మొదటిదేమో ఊరక నిలుచుండి దైవజనుని యందు దేవుని యందు నమ్మిక ఉంచడం అనేది ఎర్ర సముద్రం టెస్ట్ అయితే, సెకండ్ టెస్ట్ ఇది ఆరోగ్యానికి సంబంధించిన టెస్ట్. ఇది స్వస్థతకి సంబంధించిన టెస్ట్. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి ఒకసారి. ఈ స్వస్థత దేనికి కనెక్ట్ అయి ఉంది అనేది విషయం. అక్కడ రాసిన విషయం ఏంటంటే, దేవుడట ఆ మారా దగ్గర ఇశ్రాయేల్ని పరీక్షించాడు అని రాసింది. ఏమని పరీక్షించాడు? ఏ విషయంలో పరీక్ష? కట్టడను విధిని నియమించడం. అనగా ఈ మానవ సంబంధమైనటువంటి ఆ యొక్క రిలేషన్స్ మధ్య, అనగా రిలేషన్స్లు ఏవైతున్నాయో, లావాదేవీలు ఏవైతున్నాయో, అది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, లేకపోతే మానవ సంబంధాల మధ్య జరిగే లావాదేవీలన్నిటి విషయంలో ప్రతి వ్యక్తి న్యాయంగా ఉండడం గురించి తెలియజేసే న్యాయ విధులు అంటాం. వాటిని మిష్పతీం అంటాం. సో ఈ మిష్పతీం అని చెప్పబడేవి ఇంకో మాట. న్యాయాధిపతులు అనే గ్రంథం ఏదైతే ఉందో
మనం మాట్లాడుకునే న్యాయాధిపతులు, మనకు తెలిసిన న్యాయాధిపతులు అనే పదం వేరు, బైబిల్లో ఉన్న షఫతీం అనే న్యాయాధిపతులు పదం వేరు. ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్న న్యాయాధిపతి యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సమస్య వస్తే న్యాయం తీర్చడం కాదు, గొడవ వస్తే నిలబడితే వారి మధ్య ఆ యొక్క గొడవను సద్దుమనిగే విధంగా మంచి న్యాయం చెప్పడం అది కాదు. ఆ గొడవ రాకముందే ఒక మనిషి తాను అనుకున్నది చేస్తాడు, తనకి ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తాం. మాట్లాడకూడదు అనేది న్యాయం అనిపిస్తే మాట్లాడాలి, ఈ మాట అంటే తప్పులేదు అని అనిపిస్తే, న్యాయం అనిపిస్తే చేసేస్తాం. ఎవరి న్యాయం వారు అనుసరించట కాదు, కానీ అందరూ కూడా దేవుని న్యాయం అనుసరించే ఒక కమ్యూనిటీని దేవుడు బిల్డ్ చేస్తున్నాడు. ఇక్కడ దేవుని న్యాయ విధులను అనుసరించే ఒక కమ్యూనిటీని తయారు చేస్తున్నాడు. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసరికి ఆ యొక్క ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలనో తెలియజేసే అంశాల్ని ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు అని 3 భాగాలు చేస్తాం. అందులో ఈ న్యాయ విధులు లావాదేవీలకు సంబంధించిన, నాట్ జస్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాత్రమే నేను మాట్లాడలేదు, అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. సో ఇందులో ఈ న్యాయ విధులకు సంబంధించిన మిష్పతికి సంబంధించిన టెస్ట్ జరిగిందట. సో మొదటి టెస్ట్ ఏమో ఊరక నిల్చుండి విశ్వాసంతో కొనసాగడం, దైవజనుని నమ్ముకోవడం, ఆత్మీయ నాయకుని నమ్ముకోవడం, దేవుని నమ్ముకోవడం, దానికి సంబంధించిన టెస్ట్ ఫస్ట్ టెస్ట్ అయితే. సెకండ్ టెస్ట్, ఈ టెస్ట్ పాస్ అయితే స్వస్థత దగ్గరికి వస్తాను. అప్పుడు స్వస్థపరచు యెహోవా నేనే అనే వచనాన్ని అనుభవిస్తాం. అంతేందుకు క్రొత్త నిబంధనలో యేసయ్య అద్భుతాలన్నింటినీ గమనించండి. మ్యాక్సిమం అద్భుతాలు స్వస్థతలు. యేసుప్రభు చేసిన అద్భుతాలు మ్యాక్సిమం శరీర సంబంధమైనటువంటి స్వస్థతలు జరిగాయి. కానీ స్వస్థతలన్నిటికీ దానికి ముందు ఇంకో మాట రాస్తుంది, వారందరూ స్వస్థత పొందడానికి వచ్చారు అని లేదు, కానీ వారందరూ బోధ వినుటకును స్వస్థపరచబొట్టకు వచ్చారట. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ఒక న్యాయాధిపతిలాగా వారందరికీ న్యాయ విధులు బోధిస్తూ ఉంటే, ఆ న్యాయ విధులను విని నేర్చుకొని తమని తాము మారు మనస్సు, పశ్చాత్తాపం వైపు నడిపించుకున్న మరుక్షణం స్వస్థతలు అనుభవించారు, స్వస్థత అనే అద్భుతం అనుభవించారు. అక్కడ ఆయన మాట్లాడే మాట, నేను స్వస్థపరిచే శక్తి ఉంది కాబట్టి నిన్ను స్వస్థపరచలేదు, నాకు స్వస్థపరిచే శక్తి ఉంది కాబట్టి నేను నిన్ను స్వస్థపరచలేదు, కానీ నీ విశ్వాసం అనగా ఏ వాక్యం అయితే, అనగా నీ యొక్క మిష్పతి అని ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ యొక్క న్యాయ విధులు అని చెప్పబడే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒకరితో ఒకరికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటి విషయంలో మీరు దేవుని న్యాయ విధి అనుసరించినట్లుగా మారు మనసు పొంది పశ్చాత్తాపడడం ద్వారా, విశ్వాసాన్ని అవలంబించడం ద్వారా, దేవునికి నమ్మకంగా మారడం ద్వారా నీ దృష్టికి నీకు న్యాయం అనిపించింది కాదు. ఆ మాట చూడండి ఒకసారి, ఇక్కడ చదివి వినిపిస్తాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం చూడండి ఒకసారి. అతడు 10:25 వచనం చదువుతున్నాడు. యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది, మన దృష్టికి కాదు, దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా అనే పదాన్ని మాత్రం ఎక్కువ హైలైట్ చేస్తాం, కానీ దానికి ముందేముందో ఎక్కువగా ఆలోచించాం, కానీ సందర్భం వేరే ఉంది అక్కడ. సో ఫైనలీ ఇది అక్కడెక్కడో ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు కాదు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. చాలా రోగాలు, చాలా శరీర సంబంధమైనటువంటి ఇబ్బందులు క్షమించకపోవడం వలన, మానవ సంబంధాల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రిక్షన్ లేకపోతే స్ట్రెస్ అంటమే, ఆ స్ట్రెస్ వలన ఎక్కువ రోగాలు వస్తాయి. వాటి వలనే శరీర సంబంధమైనటువంటి రోగాలు రక్తంలోకి, ఎముకల్లోకి మరియు మిగతా ఆర్గాన్స్లోకి ప్రవేశించడం మనం చూస్తాం. ఏదేమైనా కూడా ఆ యొక్క స్వస్థత శీఘ్రముగా కలుగునట్లుగా ఇదే మాట యెషయా గ్రంథంలో చూస్తాం.
నీ నీతి నీకు ముందుగా నడుచును, లేదా నీ నిర్దోషత్వము అనే మాట తెలుగులో పదం అది, బట్ ఒరిజినల్ పదం మిష్పత్. నీ నిర్దోషత్వం అంటే మిష్పతే కా. ఆ యొక్క నీ నిర్దోషత్వం ఏదైతుందో అది నువ్వు అనుసరిస్తూ ఉంటే, నువ్వు అనుసరించే నిర్దోషత్వాన్ని దేవుడట వెల్లడిపరుస్తాడు. ఎలా వెల్లడిపరుస్తాడంటే మధ్యాహ్నమందలి నీతిలాగా. ఆత్మీయ సోమరులకు ఈ మాట కాదు. ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని అనుసరించి నడిచే, ఆత్మ సంబంధమైనటువంటి క్రియారూపకమైన విశ్వాసాన్ని కనపరిచే వారికి ఈ వాక్యం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండి మన అందరికీ అవసరమైనటువంటి ఆ యొక్క స్వస్థతను, ఆ యొక్క దేవుని యొక్క అద్భుతమైనటువంటి స్వస్థత పొందుకునే స్థితిలో మనందరిని నిలబెట్టబడినట్లుగా ఆ మిష్పతి నిర్దోషత్వాన్ని మన లోపల కలిగి ఉండి దేవుని చేత మధ్యాహ్నంలాగా అది వెల్లడిపరచబడినట్లుగా మనము నిరీక్షణ నుంచి కొనసాగుదాము గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిని ఏకీభవించి ఇంతసేపు నాయన ప్రభువా మేము విన్న వాక్యము మా వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఇదిగో విన్న మాటలు మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచండి, దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరెవరు ఈ దినమున స్వస్థత కోసం ఉన్నారో, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి మీద మీ కనుదృష్టి నుంచి స్వస్థపరచు యెహోవా యొక్క యెహోవా రాఫా అనే మాటను అనుభవించడానికి ప్రతి ఒక్కరికి మరొకసారి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రం నైనా. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే నాయన ప్రభా ఈ యొక్క నిర్దోషత్వం అనే మాటని మొదటిసారి విని గ్రహించారో వారి హృదయాల్లో ఈ మాట ఒక కార్యం జరిగించడానికి కృప దయచేయండి. ఎవరిని విడువక దేవా మీకు వందనాలైనా వాక్యమును స్థిరపరిచే అద్భుతాలు సూచక్రియల చేత దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయాల్లో మేము మార్చుకోవాల్సినవి, నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయో వాటి యందు మా మనస్సు, మా యొక్క హృదయం నిలుపుట ద్వారా మీ యొక్క సన్నిధిని మేము కలిగి ఉండి మీ యొక్క సన్నిధిని, మీ తోడును అనుభవిస్తూ సంపూర్ణమైన స్వస్థతలోనికి, ఆరోగ్యంలోనికి మేము నడుచున్నట్లు కృప దయచేయని ప్రార్థిస్తున్నాం. ఇదిగో స్తోత్రంనైనా. ఇదిగో చెడ్డవారిని చూసి వ్యసన పడకుమన్నారు. వ్యసనము, మత్సరము, ఇదిగో ఎముకలకు కుళ్ళు అన్నారు. దేవా మీకు వందనాలు. ఈ ఎముకలు ఇదిగో స్వస్థపరచబడినట్లుగా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. వారిలో ఉన్నటువంటి ఇదిగో ఉండకూడని ఆ యొక్క సోల్ ఫ్లాస్ అన్నిటి నుంచి విడుదలిచ్చి ఇదిగో వాక్యం వారి జీవితాల్లో ఇదిగో నెరవేరున్నట్లుగా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అనే స్థాయికి ప్రతి ఒక్కరిని దీవించి ఆశించి స్థిరపరచమని వేడుకుంటూ దేవా మీకు వందనాలు. ఆరోగ్యము, స్వస్థత, నెమ్మది బిడ్డలందరికీ కలుగజేయండి ప్రభా. స్తోత్రంనైనా. ప్రత్యేకంగా గర్భిణులుగా ఉండి ఇదిగో మా మధ్యలో కొంతమంది డెలివరీ అయ్యారు, ఇంకా కొంతమంది హాస్పిటల్స్లో ఉన్న వారి గురించి మేము వింటూ ఉన్నాం. వారి కోసం ప్రార్థన చేస్తున్నానైనా సంపూర్ణమైనటువంటి ఇదిగో నెమ్మది కలిగిన సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి. వారిని దీవించి ఆశీర్వించి ఇప్పుడే వారిని స్వస్థపరిచి మంచి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆల్రెడీ పుట్టిన బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మీద మీ కనుదృష్టి ఉంచండి. ఇదిగో ప్రకాష్ పాస్టర్ గారు వారి యొక్క మనవడిని బట్టి దేవా మీకు వందనాలు. అలాగే నాయన ప్రభా గుజ్జలపూడి నీలిమ వారి యొక్క కుమారుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రం. వారి మీద మీకు కనుదృష్టి ఉంచండి. అలాగే శ్రావణి తన యొక్క డెలివరీ ప్రాసెస్ కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. దీవించండి, ఆశీర్వించే సమస్తం సమకూర్చి జరిగించమని వేడుకుంటూ మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ఏకీవించిన వారందరినీ, ఆన్లైన్లో ఏకీవించిన వారిని, యూట్యూబ్లో జూమ్లో ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించి ఆశించి స్తుతించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.